విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి ఎమ్మెల్యేలు. ప్రభుత్వం తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. సోమవారం పాడేరులో వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచమని హామీ ఇచ్చారని, తీరా అధికారుల్లోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా అమలు చేయదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు అనేటటువంటి పెంచాము అని చెప్పేసి ఈ రోజు అతి దారుణంగా ఎడాపెడా వాయించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. మరి దీనివల్ల సామాన్య ప్రజల పరిస్థితి మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి వీటితో పాటు మరి సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 సంబంధించినటువంటి ఏ పథకాలు కూడా ఇంతవరకు సరైనటువంటి రీతిలో అమలు పరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. అలాగే డిఎస్సి అన్నారు. ఆ డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పేసి అది దగా డిఎస్సి గానే మిగిలిపోయినటువంటి దాఖలాలు ఈ రోజు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో సంతకాలు పెడతారు అంటే ఫస్ట్ ఫైల్లోనే మేము సంతకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి తీస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఈ రోజు బల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇంకా 2 సంవత్సరాలు దాటించి మేము ఎప్పుడో డిఎస్సి కండక్ట్ చేస్తామనేటటువంటిది ఎంతవరకు సమంజసం చెప్పేసి కూడా మేము నిర్దేశిస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఆయన మింగడానికి మెతుకులు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగిలోనే రాసుకుంటానన్న సంధాన ఈ రోజు మరి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది ప్రజలంతా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జేబులో లేదు కానీ బాబు మాత్రం ఖర్చు ఎడతాను అంటున్నాడు. కానీ ఎక్కడికి వాడు జేబులోనే లేనప్పుడు మనకెక్కడ ఖర్చు ఎడతాడు అనేటటువంటిది ప్రజలు నిలదీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఇది ప్రజలంతా కూడా గమనించాలి. చేసేటటువంటి ఈ దగాకోరు పరిపాలన భవిష్యత్తులో మరి ఉండకూడదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. కాబట్టి మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు ఇస్తానని చెప్పేసి అన్నారో దానికి రెట్టింపు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట ఎక్కడ వెనక్కి తీసుకున్నటువంటి దాఖలాలు అయితే లేదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా వాడు నీటిగా నిలబడి పరిపాలించేటటువంటి పరిస్థితిలో ఈ రోజు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనించి భవిష్యత్తులో ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఎక్కడ మాకు ఎప్పుడు ఇస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా నిలదీయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను.